దర్శి నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమానికి ఈ నెల 14వ తేదీన ముగియాల్సిన గడువును మరో 10 రోజుల పాటు అంటే ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి టి దేవప్రసాద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియ 100% పూర్తయిందని వెల్లడించారు. నియోజకవర్గంలోని మొత్తం 2,28,254 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను బూత్ లెవెల్ అధికారులను విజయవంతంగా డిజిటలైజేషన్ చేశారని తెలిపారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కూడా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా మరింత ఖచ్చితంగా పారదర్శకంగా ఉండేలా ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఈఆర్ఓ టి దేవప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఉదయ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవప్రసాద్, దర్శి నియోజకవర్గ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ని. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో 15/6 నుంచి ఈ రోజు నాటికి ఇంటింటికి తిరిగి బిఎల్ఓలు ఆ ఓటర్ల దగ్గర వివరాలు సేకరించి అంతా కూడా డేటాని అంటే మన నియోజకవర్గంలో 282 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఉన్నటువంటి ఓటర్లు 2,28,254 మందికి డిజిటలైజేషన్ అనేది పూర్తిగా ఈ రోజుతో అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళా ఈ రివైజ్డ్ షెడ్యూల్ని మళ్ళీ పొడిగిస్తూ అంటే ఈ రోజు నాటికి ఉన్న దాన్ని ఈ నెల 24 వరకు పొడిగించారండి. కాబట్టి అందరూ కూడాను ఎవరైతే మొన్న గతంలో హాజరు కాని ఓటర్లు ఉన్నారో పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు దయచేసి వారందరూ కూడాను ఇక్కడ హాజరయ్యి ఎక్కడైతే ఓటు ఉందో అక్కడ మీ యొక్క బిఎల్ఓలకు వివరాలను ఇచ్చినట్లయితే వాటిని కూడా మళ్ళీ డిజిటలైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను.